శ్రీమద్రామానుజాచార్యం పార్థసారథి సద్గురు శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమద్ అభినవ వ్యాసం కందాళ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్సంతాన గోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్యమార్యౌ పితామహౌదౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యం అస్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, షోడశ ఉపచారాల లోపల సంకల్పం గురించి చాలా విస్తారంగా మాట్లాడుకుంటూ ఉపచారాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే క్లుప్తంగా పెద్ద కష్టం కాదు. కానీ ఈ పేరుతోటి వింటున్న వాళ్ళకి, ప్రేక్షకులకి, వీక్షకులకి, శ్రోతలకి కూడా వేదంలో మనకి పూజలు పునస్కారాలకు సంబంధించి ఎన్ని కోణాల్లో చెప్పారో చూడవచ్చును. మనకి పూజలు వగైరా అన్నీ కూడా ఒక 30 ఏళ్ల కిందటి దాకా ఒక పద్ధతిలో ఉండేవి. ఒక 1970 అంతవరకు కూడా 30 ఏళ్ళు, ఇంకా 50 ఏళ్ళు అని చెప్పచ్చును. 80లో వచ్చే నాటికి ఎందుకో వెర్రితలలు పెరిగిపోయాయి. రకరకాల సాంప్రదాయాలు వచ్చాయి. జపాన్ నుంచో, టోక్యో నుంచో, లేకపోతే ఇంకో చోట నుంచో, చైనా నుంచో వచ్చి ఇంగ్లీషు పేర్లు పెట్టి, కలకత్తా ప్రాంతం నుంచి, మరో చోట నుంచి రకరకాలు, దానికి ఏదో తమాషా పేర్లు ఉంటాయి. అది సంస్కృతం పేరో తెలియదు, ఇంగ్లీష్ పేరో తెలియదు. అక్కడి నుంచి ఒకడు కూర్చుని త్రిభుజాకారంలో ఉన్న ప్రాంతం కింద కూర్చుని మీరు యోగాలో కూర్చుంటే మంచి ఫలితం లభిస్తుంది. భగవద్గీత త్రైత భగవద్గీత, దాంట్లో విశేషం ఉంటుంది. ఇలాగా ఉన్న గ్రంథాలన్నిటినీ కూడా నాశనం చేసి, వాటి గురించి గౌరవం ఒట్టేసి పెట్టేసి, చివరికి ఇంటి లోపల భగవద్గీత ఉండడానికి వీల్లేదు అని చెప్పి కొందరు ప్రచారం చేస్తే, కృష్ణుడు భగవద్గీత ఉపదేశిస్తున్న ఘట్టం ఉంటుంది. రథం మీద అర్జునుడు, కృష్ణ కూర్చుంది. అలాంటి ఫోటోలు పెట్టుకోకండి అని ఒకళ్ళు. హనుమంతుడి విగ్రహం ఉంటే తోకకి గంట కట్టి తీరాలి అనేవాళ్ళు ఒకళ్ళు. ఇలాంటివన్నీ కూడా పెరిగి 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 వెళ్ళిపోయాయి. ఒకప్పుడు సికింద్రాబాద్ వెళ్ళే దారి లోపల ఆర్ఆర్ ల్యాబ్స్ అని ఉంది. ఆ పక్కని రోడ్డు మీద 10 మందికి ఉపయోగించని పద్ధతి లోపల ఓ బండరాయి ఉండేది. దాని మీద ఎందుకో హనుమంతుడి బొమ్మ చెక్కారు. అది ఒక్క 20 ఏళ్ల లోపల ఇవాళ ఎంత గొప్పగా ఉందో చూడండి, హనుమంతుడి దేవాలయం. మరి అన్నాళ్ల కింద వాళ్ళకి హనుమంతుడి దేవాలయం గుర్తెవడికి రాలేదా? ఆలోచించండి ఒక్కసారి. అలాగే ఒక చోట సరూర్ నగర్లో ఒక చోట పాపం ఉన్నట్టుండి ఓ పాము బొమ్మ పెట్టి నాగదేవత వెలిసింది అని మొదలుపెట్టారు. తర్వాత అర్థమైంది అది పాము కాదు, పాము విడిచిన కుబుసాన్ని పట్టుకొచ్చి పెట్టారని చెప్పి మొత్తం కూలగొట్టేశారు. ఇలాంటి పద్ధతి లోపల చేతికొచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా చేస్తూ ఎవళ్ళ మటుకు వాళ్ళ కంప్యూటర్లు పెట్టుకుని ఇది చెయ్యండి, అది చేయండి, అది చేయండి, ఇది చేయండి. ఒక మంత్రం చెప్పడం, ఆ మంత్రం 5000 సార్లు చెప్పించండి. ఇంకొక ఆయన ఉండేవారు, ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని రోజుకి 5000 సార్లు చెప్పిస్తే భారతదేశానికి అప్పులన్నీ పోతాయి. ఎక్కడండి ఇది? ఇలాంటివి ఉంటాయి కనుక ఆ తత్వంలో యథార్థ తత్వం ఏమిటో చెప్పడానికి ఇంత వివరంగా వేదాన్ని తీసుకు చెప్పడం జరుగుతుంది తప్ప, వేదాలనే పుస్తకాల్లో ఉన్నదే తప్ప ఎక్కడి నుంచి వచ్చిన మస్తకాల్లోంచి మాత్రం కాదని గమనించండి. అలాంటి మస్తకాల్లోంచి వచ్చినవి చూశాం కదా. సీతాదేవి సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరి, ఆవిడ కాళికాదేవి, ఆవిడ రావణాసురుడు శివభక్తుడు, అందుకనే సీతమ్మని అపహరించి దారి పెట్టుకుని రోజు పొద్దున్నే దర్శించుకునేవాడు. రాముడు సీత కలిసి శివలింగ స్థాపన చేశారు. ఏ గ్రంథాలలో ఉంది? వేటిల్లో ఉంది? ఏవని చెప్పాలి? మరి స్కాంద పురాణంలో ఉంది. ఒక ప్రఖ్యాతమైన వ్రతం ఉంది స్కాంద పురాణంలో, రేవాఖండం అని. ఒక్కసారి భారతదేశం మొత్తం మీద ఉన్న స్కాంద పురాణాల ప్రతులన్నీ తెప్పించండి, ఎవరెవరు ప్రింట్ చేసినవి. ఆ రేవాఖండంలో ఎక్కడైనా ఈ వ్రత కథ ఉందా చూసుకోండి. ప్రముఖ దేవాలయాల్లో కొబ్బరి బొండాలు కొట్టి
అభిషేకం చేస్తారు కదా. మరి ఆ కొబ్బరి బొండాల్లో ఉన్న కొబ్బరి గుజ్జు శుభ్రంగా తీసి ప్యాకెట్లు కట్టి 100 గ్రాముల ప్యాకెట్టు 150 అంటే కొనుక్కోరా భక్తులు. మరి ఎందుకు చేయటం లేదు అది? ఆ కొట్టిన బొండాలన్నీ ఏం చేస్తున్నారు? ప్రవహించే నీళ్ళలో వదిలిపెట్టమంటారే. కానీ ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. అలాగే నాగదేవత పూజలు చేయడం, చేసిన పూజలు ఉంటాయి పద్మాలు కలువలు అన్నీ. పూజ అయిపోయిన తర్వాత బట్టికెళ్ళి కడిగేసి మళ్ళీ ఆ షాపులు ఉంటాయి, పూల షాపుల వాళ్ళకి అమ్ముతుంటారు. ప్రత్యక్షంగా చూసాము ఇలాంటివి. అలాగే నాగదేవత ప్రతిష్ట కొన్నాళ్ళ పాటు నడిచింది. ఒక్కసారి అలాంటి ప్రతిష్ట జరిగిన ప్రాంతాలకు వెళ్ళి చూడండి, ఎంత అశుభ్రంగా ఉందో ఆ ప్రాంతం అంతాను. అన్ని వేల నాగదేవత ప్రతిష్టలు చేస్తే ఆ క్షేత్రాన్ని ఎంత మర్యాదగా చూడాలి. చూస్తున్నారా ఇవ్వలేరా? అందరం భక్తులవే. ఇంకొక్కటే మాట, నాయనార్లని శివభక్తులు ఉన్నారు. ఇన్ని శివక్షేత్రాలు ఉన్నాయి కదా, ఏ క్షేత్రంలో 60 మంది పైన ఉన్న నాయనార్ల చిత్రపటాలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయి. అందరూ మేము శివభక్తులు, శివనిజమే కాదని అంటలేదు. అద్భుతమైన శివలింగ స్థాపన చేశారు. అక్కడ భక్తులకి చోటు లేదా? అసలు చోటు ఉండదా అక్కడ? 60 మంది నాయనార్లు అద్భుతంగా తమిళలో గానం చేశారే. ఒక కాళహస్తిలోనూ శ్రీశైలంలోనూ అది కూడా ఎలా ఉంటుంది? అదో పండగ వచ్చినప్పుడు మాత్రమే తలుపులు తీస్తారు, అక్కడ దండం పెడతారు. ఎక్కడ పోనీ ఒక్క చోటైనా వాడి చిత్రపటాలు పెట్టి ఇది నాయనార్లు శివభక్తులు అని పేర్లు పెట్టచ్చు కదా? పెట్టరే వాళ్ళు కూడాను. ఏమిటి విచిత్రం? ఇలాంటివి జరుగుతున్న బాధేసి అందుకని ఇవన్నీ చెప్పడం జరుగుతోంది. మీకు తెలియనివరి కాదు, అది గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఈ సంకల్పంలో ఇంకో విశేషం ఉంది. మనకి ఉపనిషత్తులో శిక్షావళిలో కుర్వాణాచీరమాత్మన వాసాగుంసి మమ గావస్య అన్నపానేన సర్వదా తతో మే శ్రియమావహ లోమజం పశువిసహాయ. నేను ఏది చేస్తున్నా వేదాంత తత్వం చెప్పుకుంటున్నా, ఏం చేస్తున్నా నాకెవన్నీ కావాలి? చక్కగా గ్రాసం, వాసం, వసనం ఉండాలి. గోవులు ఉండాలి నాకు యాగాదులు చేయడానికి. గోవంటే అర్థము మనలో ఉండే ఇంద్రియాలు ఇవి స్థిరంగా ఉండాలి. గోవంటే 10 దిశలు, క్షేత్రం బాగుండాలి. అన్న పానేచ సర్వదా, అన్నము పానం అన్నీ బాగుండాలి నాకు. అమాయంత్ బ్రహ్మచారిణ స్వాహ. నా ఇంటి దగ్గరికి, నా దగ్గరికి అందరూ కూడా బ్రహ్మచారులు, అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, తెలుసుకున్నది 10 మందికి పంచి పెట్టేవాళ్ళు ఎవళ్ళున్నారో అలాంటి వాళ్ళు కావాలి. విమాయంత్ బ్రహ్మచారిణ స్వాహ. వివిధ కామములు కలిగిన వాళ్ళు, అంటే స్వర్గమా, కామమా, మోక్షమా, రకరకాల శాస్త్రముల యందు ఆసక్తులైన వాళ్ళు రావాలి. ప్రమాయంత్ బ్రహ్మచారిణ స్వాహ, అంటే శ్రేష్టమైన బుద్ధులు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, అంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళంతా రావాలి. దమాయంత్ బాలక్రీడలు ఉడిగిన బుద్ధిమంతులు, అలాంటి వాళ్ళు నా దగ్గరికి రావాలి. శమాయంత్ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు. ఇది కూడా మహాభారతంలో కథ. ఒక కుర్రాడు గురువుగారిని సేవించుకుంటున్నాడు. పాఠం లేదు, పాడు లేదు, ఏ ఆశ్రమం సేవించుకుంటున్నాడు. ఉన్నట్టుండి గురువుగారు పక్క ఊరు ఎక్కడికో వెళ్ళారు యజ్ఞం కోసం. శిష్యుడికి అప్పచెప్పారు, నాయన నువ్వు వెళ్ళి మన ఆశ్రమం సంగతి చూసుకో, నేను ఊళ్ళో ఉండను 10 రోజుల పాటు, ఇంచేత అన్ని వ్యవహారాలు చూసుకో అన్నాడు. సంతోషం అన్నాడు. ఈయన ఉన్నాడు. ఈ మహర్షి వెళ్ళిన 4 రోజులకి ఆ భార్య, ఆ గురువుగారి భార్య రజస్వలా స్నానం అయ్యింది. రజస్వలా స్నానం అయ్యే నాటికి భర్త ఇంటిలో ఉండి తీరాలని నియమం. ఇంచేత గర్భధారణ యోగ్యత కలిగి ఉంటుంది ఆవిడ. అంటే శరీర స్పర్శ వల్ల అవునా కదా, అవన్నీ యుగాల్లో తేడాలు వచ్చాయి, వాటిని గురించి మాట్లాడినాం. ఆ సమయం లోపల ఆ అమ్మగారి చిరికెత్తులు వచ్చారు ఈ కుర్రాడి దగ్గరికి. ఈ పేర్లు చెప్పటల్లా కనీసం మీలో కొంతమంది అయినా వీళ్ళు చదువుతారు కదా అని చెప్పి వచ్చి, గురువుగారు అన్ని పనులు చూసుకోమన్నారు కదా, ఆవిడ రజస్వలా స్నానం అయ్యింది, ఆవిడ పనిలో నువ్వు చూసుకోండి. ఆవిడ చాలా గొప్ప అందగత్తె, చాలా గొప్ప అందగత్తె. వీడు యువకుడు. వీడు ఏమన్నాడు తెలుసా? గురువుగారు ఆశ్రమం చూసుకోమన్నారు, గోవులు చూసుకోమన్నారు, ఉద్యానవనాలు చూసుకోమన్నారు, అవన్నీ చెప్పారు. అంతేగాని ప్రత్యేకించి అమ్మగారి సంగతి కూడా చెప్పదలుచుకుంటే ఆయన చెప్పి ఉండేవారు కదా.
కానీ ఆశ్రమ వ్యవహారాలు చూడండి అంటే అర్థం, ఆశ్రమ శబ్దానికి అర్థము ఆయన భార్య అలాంటివి తప్ప మిగిలినవన్నీ అర్థం ఉంటుంది. చేత గురువుగారు నాకు చెప్పలేదు, నాకు సంబంధం లేదు. గురువుగారు చెప్పింది ఏమిటి? యజ్ఞశాలలో అది శుభ్రంగా ఆ అగ్ని మండుతుందా లేదా చూసుకో, అది చెప్పారు, అది నేను చూసుకుంటాను అన్నాడు. నీకు శాపం తగులుతుందిరా దుర్మార్గుడా, హెచ్చరించారు వాళ్ళు. హెచ్చరించినా లెక్కలేదు. శాపం పెడితే పెట్టని, అమ్మగారు శాపం పెడితే పెట్టని, నాకు సంబంధం లేదు. ఇది అయిన 3 రోజులకల్లా ఋషి తిరిగి వచ్చాడు. జరిగిందంతా విన్నాడు, ఊహించాడు, గమనించాడు, ఆనందపడిపోయాడు. శిష్యుడికి పాఠం చెప్దామని చెప్పి పిలిచాడు శిష్యుడిని. శిష్యుడి మొహంలో కొత్త తేజస్సు ఉంది. ఏమిట్రా అబ్బాయి? ఏం లేదండి, అగ్నిని జాగ్రత్తగా చూసుకుంటున్నా కదా నేను. అగ్నిని చూసుకుంటుంటే అగ్ని నా మీద ప్రేమ కొద్దీ ప్రత్యక్షమయ్యి నీకు ఉపదేశిస్తానన్నాడు. లేదు, మా గురువుగారు చెప్తారయ్యా అన్నాను. కాదు, నీకు సూక్ష్మంగా చెప్పేస్తాను. యదేవకం తదేవకం, యదేవకం తదేవకం అన్నాడండి. ఏమిటో నాకేం తెలియలేదు, అన్నీ నాకు అర్థమైపోయింది. అంటే తెలియదు నాకు. అంటే కంచ కంచ నవేద. శిష్యుడి తత్వానికి ఆనందపడిపోయాడు. కం ఏదో అదే కం, కం ఏదో అదే కం. కం అంటే సుఖము, కం అంటే పరమాత్మలోకము. ఇది శిష్యుని ఆదరంగా తీసుకుని, దగ్గరే తీసుకుని, అవకాశం వచ్చినా కూడా కామమునకు లొంగకుండా ఉండి నిలబడ్డావురా నాయనా నువ్వు, ఓహో అని చెప్పి సర్వే భాంతు, నీకన్నీ కూడా విద్యలన్నీ వచ్చుగాక అంటూ అతన్ని సాగనంపిన కథ మనకి మహాభారతంలో ఉంది. ఇది విశేషం. ఇగో ఇలాగా దమాయంత్ శమాయంత్ అన్ని సంపదలు రావాలి. ఎందుకని? ఒకళ్ళ కోసం ఒకళ్ళు మేము బతుకుతాము, అందుకోసం అని చెప్పి ఇది చేస్తున్న సంకల్పం అన్నమాట. అలాంటి సంకల్పంలో భాగంగానే మనం మాట్లాడుకుంటున్నాం ఇదంతా కూడా. అంతేకాదు, మనం ఎందుకని ఇంత గొప్పవాళ్ళమా అంటే ప్రతి మనిషి సంకల్పానికి వెనకాల మనిషి గొప్పతనం ఉందండి. ఇది కూడా వేదం చెప్పింది. సర్వహింసా నివృత్తాయే నరాః సర్వసహాశ్చయే సర్వస్య ఆశ్రయభూతాశ్చ తే నరా స్వర్గగామినః. భారతవాక్యం ఇది. ఎవరికైతే అహింస కలిగి ఉంటారో, క్షమ కలిగి ఉంటారో, ఆశ్రయత్వం కలిగి ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాలు వస్తాయి. ఎంచేతంటే వేదం చెప్పింది ఒక మాట, ప్రతి మనిషి గొప్పతనం చెప్పింది. అది జ్ఞాపకం చెయ్యడమే మనం చేసుకునే సంకల్పంలో అంతరార్థము. ఏమంటోంది? అహం వృక్షశరీరివా, నేను వృక్షము వంటి వాడిని. చిన్న మొలక వచ్చి అక్కడి నుంచి ఎత్తుగా ఎదిగిపోయి శాఖోపశాఖలై ఉండి, అలాగా అహం వృక్షశరీరివ కీర్తి పృష్టం గిరేరివ, నేను కొండ యొక్క కొమ్మకున్న కీర్తి ఎత్తెలా ఉందో అలాంటి వాడిని. ఊర్ధ్వ గిరిశృంగల్లా ఉన్నత కీర్తి కలిగిన వాడిని. అలా దిద్ది తీరుస్తాడు మన్ని ఆచార్యుడు. ఊర్ధ్వ ఉన్నతుణ్ణి, ఉన్నతి పొందగలను నేను. ఎంచేత అరయగాన మంత్రము అక్షరము లేదు, మందు కాని వేరు మరియు లేదు, భువిన అయోగ్యుడైన పురుషుడొకడు లేడు, కూర్చువాడొకడే కొదువా. ఉన్నతున్నవుతాను నేను. ఊర్ధ్వ పవిత్ర, ఈ ప్రకృతి సంబంధిత దోషాలు వచ్చేమో తప్ప నేను పవిత్రుణ్ణి, నా అంతరాత్మని ఈ దోషములేవి అంటావు. వాజినీవ, నేను సూర్యుడి వంటి కాంతి కలిగిన వాడిని, 7 గుర్రాల దేవర లాంటి వాడిని నేను. అమృతమస్మి, సాక్షాత్తుగా అమృత స్వరూపాన్ని, అలాంటి వాడిని. సూర్యుడు కూడా 10 చేతులతో తీసుకుని 1000 చేతులతో ఇస్తాడు. ద్రవిణగుం, మేమంతా కూడా అన్ని రకాల సంపదలు సంపాదించగలను, ఇవ్వగలను, ఉంచుకోగలను. సువర్చసం, గొప్పదైన కీర్తి పొందగలిగిన వాడిని నేను. సుమేధ, గొప్పదైన బుద్ధి, సర్వజ్ఞత్వం నాకుంటుంది. అమృత, శాశ్వతత్వము. అక్షిత, నాశనము లేని వాడిని. అమృతోక్షిత,
అమృతో సమానమయ్యుండి స్థిరముగా ఉండగలిగేవాడిని. అంటే సమాజానికి నేను ఆధారం వంటి వాడిని. సత్కీర్తి పొంది తీరుతాను. సాధకుణ్ణి కావాలి నేను, సాధారణుణ్ణి కాకూడదు. తెలివి, బుద్ధి, చాతుర్యం, త్యాగబుద్ధి ఇన్నీ పెంచుకోగలను నేను. అందుకని అలాంటి వాడిని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ సంకల్పం కూడా అన్నమాట. ఈ సంకల్పంలో చెప్పుకునే మాటలు అవే ఉద్దేశ్యం అది. అందుకని ఇలాంటి సంకల్పం నాకు రక్షిస్తే నాకేమిటి, నేను తప్పనిసరిగా మంచి స్థితి నాకు వచ్చుగాక. అంతేకాదు ఈ సంకల్పం చేత నేను కొన్ని రకాల దోషాలు పోగొట్టుకోవాలి. ఇది కూడా మనకి మహాభారతంలో ఆయన విదురుడు చెప్తాడు ఒకతోటి. షడ్దోషా పురుషేణేహ హతవ్య, వదిలిపెట్టాలి. ఏమిటవి? భూతిమిచ్చత, ఆ సంకల్పం అందుకోసమే. ఏమిటవి? నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత. మొదటి నిద్ర. నియతం ద్రాంతి ఇంద్రియాణి అత్ర. అనారోగ్యం లేనిదే ఇంద్రియ వ్యాపారాలు నిద్రించవు. అలాంటిది పోవాలి. అంటే కృతకృత్యత కాదు, నిర్లక్ష్యం ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తుంది? రాదు. జాగ్రత్త. తంద్ర, సోమరితనము అంటే బద్ధకం అన్నమాట. ఇది కాలహరణమే అవుతుంది, అది మృత్యుదేవత అవుతుంది. భయము, లేనిది ఉన్నదిగా ఊహించుకోవడం, అది జరుగుతుంది. విశ్వాసం కాస్త నాశనం అవుతుంది భయం ఉన్నట్టయితే. హనుమంతుడు అదే కదా, సీతమ్మకి ఏమన్నా అయిందేమో అని భయపడ్డాడు. తన మీద తనకు విశ్వాసం పోయింది. వెంటనే సర్దుకున్నాడు. కాదు, చేసుకున్నాడు. ఇది ఆ భయం పోవాలి. క్రోధం, ఇది రావడానికి మూల కారణం ఏమిటి? ద్వేషం కదా, అది వస్తుంది. అంచేత శరీర బలం దెబ్బతింటుంది. ఆలస్యం, ఏవేవో కారణాలతోటి ప్రతిదీ పనిచేయకుండా మానేసి పరిస్థితులు మారిపోతాయి. హనుమంతుడు ఆలస్యం అవుతోందని కంగారు పడ్డాడు. ఆలస్యం అయితే అయిందిలే అనుకోలేదు అక్కడ. ఎలాగ అని చెప్పి దీర్ఘసూత్రత, త్వరగా చేయాల్సిన పనిని అదేమిటి పనిగట్టుకుని ఆలస్యం చేయడం, ఇలాంటివి పోవడం కోసమే మనమంతా కూడా ఏం చేస్తున్నాం అన్నమాట. ఇగో ఇది ఈ సంకల్పం కోసం. ఇలాంటి సంకల్పం ఉంటే మనమంతా ఏమవుతామో తెలుసా? మంచి విద్వాంసులు అవుతాము. మనం చేరవలసిన చోటికి తప్పనిసరిగా చేరగలుగుతాం. సువర్యంతో నాపేక్షంత ఆద్యాం రోహంతి రోదసి యజ్ఞయే విశ్వతో ధారగం సువిద్వాంసో వితేనిరే. యజుర్వేదం చెప్తోంది ఈ మాట. మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు, భగవదారాధన రూపమైన కర్మని నిర్వహిస్తున్నారు. విశ్వతోధారం, ఇది ప్రపంచాన్నంతటిని కూడా ధరింపజేసేది. నువ్వు చేసే పూజ సవ్యమైనది అయినట్టయితే ఇలాంటిది 10 మంది చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఇదే చమత్కారం ఉంది. ఇది ఎవళ్ళు చెప్పరు, దురదృష్టం అది. అంతేకాదు ఆద్యాం రోహతి, మొదటగా అంతరిక్షం చేరతారు, అక్కడ ఆగారు. తథా రోదసీం, అంతరిక్షం తర్వాత లోకం, పైలోకానికి వెళ్తారు. నా అవేక్షంత, అది మాత్రమే కోరుకోవటం లేదు వాళ్ళు. అక్కడ ఏం చేస్తారు? సువర్యంత అంటే ఆదిత్య మండలం అంతా కూడా దాటిపోయేంత వరకు కూడా. అంటే మార్గమధ్యంలో ఆకర్షణలు ఉంటాయి, వికర్షణలు ఉంటాయి, ఇవన్నీ. ఇదే మనకి హనుమంతుడి లోపల ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, గమ్యం చేరాలనే స్థిర సంకల్పం ఉంది. రెండోది దృష్టి, గమ్యం గురించి ఏకాగ్రతతో ఉన్నాడు. మతి, అవరోధాలు ఎదురైతే ఎక్కడ ఆగలేదు. దాక్ష్యం, ఎదిరించి నిలబడ్డాడు. ఇదన్నమాట. అందుకని ఎంచేత అద్భుతంగా వెళ్ళగలిగాడు ఆ మహానుభావుడు. అలాంటి తపస్సు మాకు లభింపచేయుగాక. ఏమిటా తపస్సు అంటేను? ఋతం తప. తపస్సు అంటే మనకు అర్థం చెప్పుకునేది కృత్య చాంద్రాయణాది వ్రతాలతోటి అని చెప్పి కాదు. ఋతం అంటే మానసిక జపము, సత్యం అంటే యథార్థ భాషణ, వాక్నియమము, శృతం అంటే శాస్త్రజ్ఞత, శాంతం అంటే ఇంద్రియ నిగ్రహము, దమం అంటే అది కూడా ఇంద్రియ నిగ్రహమే. అలాగే దానము, ప్రత్యుపకార బుద్ధి వదిలిపెట్టి త్యాగబుద్ధి చేసి ఉండడం, యజ్ఞము
అగ్ని కార్యాదులు ఇలాంటివన్నీ, అవన్నీ కూడా చివరికి తపస్సు మీదే ఉంటాయి. ఇది చాపల్యత పోగొట్టి ఏకాగ్రత కలిగిస్తుంది. అలాంటి తపశక్తిని మాకు లభింపచెయ్యి అని ప్రార్థించడంలో ప్రధాన ఉద్దేశం. ఇది సంకల్పానికి సంబంధించి. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.